రామ్ కి సాగర్ కి సిమిలారిటీస్ ఏంటి అండ్ డిఫరెన్సెస్ ఏంటి? సిమిలారిటీస్ ఎవ్రీ క్యారెక్టర్ అయిపోయి ఎక్కడో చోట దొరుకుద్ది. బాగా ముండోడు సాగరు. అవునా? ఆ, రామ్ గారు కాదా? నేను కూడా ముండోడిని. ఓకే, దట్ ఇస్ ద సిమిలారిటీ. ఓకే, ఈజ్ వెరీ పాజిటివ్ ఇన్ హిస్ లైఫ్. ఓకే. ఎంత నెగిటివ్ సిచ్యువేషన్ ఉన్నా సరే దాంట్లో ఎక్కడో చోట పాజిటివిటీ Positivity ఎదుర్కొంటుంది. దట్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద సిమిలారిటీస్. రైట్. ఎంత సాడ్ సిచ్యువేషన్ అయినా హ్యూమర్ కొంచెం ఎదుర్కొంటా. డిఫరెన్సెస్ అంటే బయట అంత ఎక్స్ప్రెసివ్ గా ఉంటాడు సాగర్, నేను అంత ఎక్స్ప్రెసివ్ గా ఉంటాను. ఎందుకు? తను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, సినిమాలో అర్థం కావాలి కాబట్టి. ఎక్స్ప్లెనేషన్ తక్కువ, చేసే పనులు ఎక్కువ. సో మీరు ఎప్పుడైనా హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్, బికాస్ రామ్ గారు ఆన్ స్క్రీన్ కనిపించేది ఒకలాగా, ఆఫ్ స్క్రీన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, వెరీ ఇంట్రోవర్ట్ వీ కెన్ సే. According to you, is he an introvert or an extrovert? It depends on the person, I think. So is he an introvert to you or an extrovert to you? I think he's an extrovert with me. I think something. Ayyo. She only wants to. Why? I mean, and I also got a wonderful opportunity to work beside him. Nenu You Shailajalu played as a sister, sister. no? అన్ఫార్చునేట్, వెరీ అన్ఫార్చునేట్. అప్పట్లో మా డాడీ నాకు ఇది పెద్ద సినిమా అని చెప్పి పంపించాడు, కానీ నువ్వు రామ్ కి చెల్లెలుగా అని చెప్పడం మర్చిపోయారు. డాడీ, ఐ హేట్ యూ ఫర్ దిస్. సో ఆయన్ని whenever we see him at sets, he's very quiet, calm, silent and all. Of course, I also ఒకే ఒక పార్టీలో I could see his extrovert side also, but that happened only